హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఎస్బీఐ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో దీనికైతే 10th పాస్ అయితే చాలు అండ్ శాలరీ వచ్చేసి 20,000 ప్లస్ బోనస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటుంది. సో దీనికైతే తెలుగు భాష వస్తే చాలు. అండ్ ఎగ్జామ్ ఫీజ్ అవసరం లేదు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఈ జాబ్కి అయితే రిటైర్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్, సో ఎవరైనా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. సో ఎవరైతే జాబ్ లేదు అని బాధపడుతున్నారో, సో వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేదు జాబ్ లేక అని కూడా బాధపడుతున్నారో, సో ఈ జాబ్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో హౌస్ వైఫ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ ఉమెన్ అబౌవ్ 18 years ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఇది నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వస్తే మాత్రం, సో ఈ ఎస్బీఐ లైఫ్ మిత్రాకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, సో ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది, ఎనీవన్ హూ ఈస్ 18 years అండ్ అబౌవ్ విత్ అ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ 10th standard. సో ఎవరైతే 18 years అనేది కంప్లీట్ చేస్తారో, సో ఇంకా అబౌవ్ ఉన్నా కూడా పర్లేదు. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th standard అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో 10th కంప్లీట్ అయి ఉండాలి. సో ఈ జాబ్కి అయితే మనకి ట్రైనింగ్ ఇచ్చి అయితే జాబ్ అనేది ఇస్తారు. అండ్ ఈ ఎస్బీఐ అనేది తెలుసు కదా, ఇండియాస్ టాప్ రేటెడ్ కంపెనీ అని అందరికీ తెలుసు. సో ఇక్కడ మనకి మంచి ఆపర్చునిటీ అనేది ఉంటుంది ఎస్బీఐ లైఫ్తో పాటు. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి లైఫ్ మిత్ర ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో యాజ్ అ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీ వర్క్ ఏమి ఉంటుందంటే, సో ఇక్కడ మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో అవి బేసిక్ కస్టమర్ నీడ్స్కి ఏదైతే కావాలో అది రికమెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో సీ హౌ ఈజీ ఇట్ ఈస్ టు బికమ్ అ లైఫ్ మిత్ర. సో లైఫ్ మిత్రాలో జాయిన్ అవ్వడానికి ఎంత ఈజీ అనేది ఇక్కడ స్టెప్ వైజ్ అయితే ఉంది. సో ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి డీటెయిల్స్ అనేది అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక ఇంకా సబ్మిట్ చేశాక మనకి స్టెప్ 2 వచ్చేసి వాళ్ళ ఎస్బీఐ లైఫ్ టీమ్ అనేది డాక్యుమెంట్స్ కోసం వాళ్ళు కనెక్ట్ అవుతారు మనకి. సో నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి 25 hour ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి అయితే జాబ్ అయితే ఇస్తారు అండ్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక స్టెప్ 4 వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ కండక్ట్ అయ్యాక మనకి జాబ్ ఇస్తారు. సో ఇలా మనకి 4 స్టెప్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెమ్యునరేషన్. సో శాలరీ గురించి వస్తే మనకి శాలరీ అనేది ఇంత ఫిక్స్డ్ శాలరీ అనేది ఏమి ఉండదు. సో మన హార్డ్ వర్క్, సో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే దాన్ని బట్టి మనకి శాలరీ అనేది ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఇన్సెంటివ్స్ కూడా ఉంటుంది. సో ఇలా మనకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు యాజ్ ఎ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా. సో ఇలా మనం కిందికి స్క్రోల్ చేయగానే ఇలా కనిపిస్తుంది కదా వాళ్ళ స్టోరీస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ అనేది కూడా ఇక్కడ మనకి వీడియో అనేది ఇచ్చారు. సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా జాబ్ పరంగా ఏమైనా ఉంటే, సో హూ కెన్ క్వాలిఫై యాస్ లైఫ్ మిత్ర అనే క్వశ్చన్కి ఇక్కడ మనకి ఆన్సర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి లైఫ్ మిత్రలో జాయిన్ అవ్వడానికి మెయిన్ ఫస్ట్ వచ్చేసి 8 years అబౌవ్ 8 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఇండియాలో ఉండాలి అండ్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ 10th standard ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అండ్ సో వాంట్ టు బీ యువర్ ఓన్ బాస్. సో ఈ జాబ్కి అయితే మీరే ఓన్ బాస్. ఇక్కడ సపరేట్ బాస్ అనేది కూడా ఎవరు ఉండరు. సో ఇక్కడ మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో అది 25 hours ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ట్రైనింగ్లో అయితే మనకి కొన్ని టాపిక్స్ పైన కవర్ చేశారు. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ గురించి, సేల్స్ టెక్నిక్ గురించి, ఇంకా సో ఇక్కడ మనకి ట్రైనింగ్ అయిపోయాక సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది. సో సర్టిఫికేషన్ ఎగ్జామ్ పాస్ అవుతేనే మనకి లైఫ్ అడ్వైజర్గా అయితే జాబ్ అనేది ఇస్తారు. సో ఇలా అయితే మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి ఎస్బీఐ లైఫ్లో యాజ్ ఎ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా జాయిన్ అవ్వడానికి. సో మీకు నచ్చిన టైంలో అనేది జాబ్ అనేది చేసుకోవచ్చు. దీనికి మనకి ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్, సో ఈ టైంలోనే జాబ్ ఈ టైంలో వర్క్ చేయాలనేది ఏమి ఉండదు. సో మీకు నచ్చిన టైంలో ఒక డేలో మీకు నచ్చిన టైంలో జాబ్ అనేది చేయొచ్చు. సో రిటైర్డ్ పర్సన్స్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, సో దీంట్లో జాయిన్ అవ్వండి. సో రిటైర్డ్ పర్సన్స్ కూడా ఈ జాబ్కి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి హోమ్ మేకర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇలా మనకి యాజ్ ఎ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఇలా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ ప్లాన్స్
సో, ఇక్కడ మనకి యాస్ ఎ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా జాయిన్ అయ్యాక మనకి ఇలా ప్లాన్స్ అనేది ఉంటుంది. ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. సో, ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌లో ఆన్‌లైన్ ప్లాన్స్, ప్రొటెక్షన్ ప్లాన్స్, వెల్త్ క్రియేషన్ సో, ఇలా మనకి ప్లాన్స్ అనేవి ఉంటుంది. సో, ఇలా మనకి రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకు స్టార్టింగ్‌లోనే. సో, ఇక్కడ మన నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్ అండ్ పిన్ కోడ్. సో, ప్రెజెంట్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇచ్చాక మనకి ఇక్కడ కింద క్యాప్చా అని కనిపిస్తుంది కదా! నంబర్స్ అనేది ఇచ్చారు యాడింగ్. సో, నంబర్స్ అనేది యాడ్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ ఉంది కదా! సో, అక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి కింద ప్రొసీడ్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా గూగుల్‌లో అయితే సెర్చ్ చేసి చూడండి. వాళ్ళ ఆఫీషియల్ సైట్‌లో ఇదైతే ఉంది రిజిస్ట్రేషన్ ఫార్మ్. సో, నేను లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను.